హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జీపీఓ పరీక్షలు ఎప్పుడు ఉండవచ్చు అని ప్రతిరోజు చాలామంది అనుకుంటున్న విషయం ఇది. నేను కూడా చాలా సందర్భాలలో నా అనాలిసిస్ ప్రకారం నేను చెప్పిన జీపీఓ పరీక్షలను ఈ నెలనే నిర్వహిస్తారు. బట్ అది టీజీపీఎస్సీ నిర్వహించకపోవచ్చు, ఎందుకంటే టీజీపీఎస్సీ చాలా బిజీగా ఉంది. టీజీపీఎస్సీ పైన ఇప్పుడు మొన్నటి వరకు అయితే ఏవైతే పరీక్ష ఫలితాలు అయితే రిలీజ్ చేసినారో వాటన్నిటిది కూడా షార్ట్ లిస్ట్ చేస్తారు. అంటే మెరిట్ లిస్ట్ కావచ్చు, 1:2 కావచ్చు, 1:1 కావచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, అన్నీ చేస్తుంది. నిన్నటి రోజున సిడిపిఓ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్లు కూడా ఇచ్చింది 26వ తారీఖు నుండి అని, సెకండ్ స్పెల్. అదేవిధంగా చాలా పనులున్న టీజీపీఎస్సీ ఈ యొక్క జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్స్ యొక్క పరీక్ష నిర్వహణ విషయం పైన చేతులెత్తేసింది. అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే ఈ యొక్క టీజీపీఎస్సీని కాదనుకొని స్ట్రైట్గా మన జేఎన్టీయూను ఆశ్రయించింది. ఈ జేఎన్టీయూ యూనివర్సిటీ ఈ రోజున మన జీపీఓ ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది. ఆల్రెడీ మాజీ విఆర్ఓలు, మాజీ విఆర్ఏలు సంబంధించిన వాళ్ళే ఇంట్రెస్ట్గా మేము ఉన్నామని చెప్పేసి ప్రభుత్వానికి వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. జీపీఓలుగా మళ్ళీ మేము వర్క్ చేస్తామని చెప్పేసి ఏదైతే పూర్వ విఆర్ఓలు, పూర్వ విఆర్ఏలతోనే ఈ జీపీఓలు ప్రతి గ్రామానికి ఒక గ్రామ పాలన అధికారి భూభారతి పోర్టల్ ద్వారా అవసరం కాబట్టి 10,954 ఖాళీలలో ప్రస్తుతము 6,160 మరి పూర్వ విఆర్ఓలు, విఆర్ఏలు ఇంట్రెస్ట్గా ఉన్నారు. వాళ్ళందరితోనే ఇప్పుడు ప్రభుత్వం అయితే మే నెల 25వ తారీఖున వీళ్ళందరికీ ఒక ఎగ్జామ్ నిర్వహించబోతుంది, స్క్రీనింగ్ టెస్ట్. ఈ స్క్రీనింగ్ టెస్ట్ గురించి మనకి ఈ రోజు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది జేఎన్టీయూ నిర్వహిస్తుంది. ప్రశ్నలు అనేది కఠినంగా ఉన్నాయంట. ప్రశ్నలన్నీ కూడా ఈ రెవెన్యూలో వీళ్ళు ఆల్రెడీ జాబ్ చేసినారు కాబట్టి రెవెన్యూలోని జాబ్ చార్ట్ పైన వాళ్ళ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే వాళ్ళు పనులు చేసే విధానం పైన వాళ్ళకు సాంకేతికత నాలెడ్జ్ ఎంత ఉంది, ఆ జాబ్ పైన వాళ్ళ అవగాహన ఎంత ఉంది, రెవెన్యూలో ఉండే ముఖ్యమైన పదాల గురించి, అదేవిధంగా రెవెన్యూలో ఉన్న జాబ్ వర్క్ గురించే వాళ్ళ క్వశ్చన్లు ఉంటాయి. అంతే తప్ప అలా ఎలిమినేషన్ అయితే ఉండదు. ఎందుకంటే వచ్చిన అప్లికేషన్సే చాలా తక్కువ, జాబులు ఎక్కువ ఉన్నాయి. అప్లికేషన్ తక్కువ అంటే మాజీ విఆర్ఓలు, మాజీ విఆర్ఏలు మేము ఇంట్రెస్ట్గా ఉన్నాము వర్క్ చేయడానికి అని వచ్చిన అప్లికేషన్స్ 6,000, ఉన్న ఉద్యోగాలు 10,954. కాబట్టి అప్లికేషన్స్ తక్కువ ఉన్నాయి, జాబులు ఎక్కువ ఉన్న కారణంగా ఎలిమినేషన్ చేయకపోవచ్చు, అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగం రావచ్చు అని చెప్పేసి అయితే ఈరోజు ఒక ప్రధానమైన అప్డేట్ రావడం జరిగింది. అయితే మెయిన్గా ఇందులో మనం చూసినట్టయితే మరి ఉద్యోగము స్టేట్ వైడ్ పరీక్ష ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. అయితే దీంట్లో ఎలా ఉంటుందట అంటే జేఎన్టీయూ పరీక్ష నిర్వహించినా కూడా జిల్లా బేస్డ్గానే దాని నియామకాలు జరుగుతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఒక నోడల్ అధికారిని కూడా వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది అంటున్నారు. ఈ మే నెల 25వ తారీఖు జీపీఓలకు ఎగ్జామ్ నిర్వహించే క్రమంలో ఆల్రెడీ సెంటర్స్ని కూడా చూసినారంట. ఆ ఎగ్జామ్ నిర్వహణకు సంబంధించిన నోడల్ ఆఫీసర్స్ని కూడా చూసినారంట. ఆ ఎగ్జామ్కి కావాల్సిన ప్రతి ఒక్క గ్రౌండ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఆ ఎగ్జామ్ సజావుగా సాగడానికి కూడా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆల్రెడీ ఒక రివ్యూ మీటింగ్ కూడా జరిగిందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉన్నది. మెయిన్గా మనకి ఇక్కడ చూసినట్టయితే ఈ జీపీఓలు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రిక్రూట్మెంట్ జరుగుతుంది కాబట్టి బాధ్యత అంతా జిల్లా కలెక్టర్ పైననే ఉన్నది ఈ ఎగ్జామ్ నిర్వహించడానికి. ఇప్పుడు ఈ జీపీఓలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పూర్వ విఆర్ఏలుగా, విఆర్ఓలుగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ డిగ్రీ కామన్గా క్వాలిఫికేషన్ ఉంది. అయితే ఇందులో డిగ్రీ క్వాలిఫికేషన్ లేదు, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక స్క్రూటింగ్ నిర్వహించినారు, వాళ్ళందరినీ తొలగించినారు. అంటే అర్హత కలిగిన అభ్యర్థులందరినీ కూడా వెంకలాడితే అందులో అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా చూస్తే కేవలము 6,160గా ఫైనల్గా తేలింది. అయితే మిగిలిన రిమైనింగ్ పోస్టులను ఏం చేస్తారు అని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు. అంటే జీపీఓల ఎగ్జామ్ మే నెల 25న పూర్వ విఆర్ఏ, విఆర్ఓలకు నిర్వహించిన తర్వాత వాళ్ళ పరీక్ష ఫలితాలు మొత్తంగా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ నియామకాలు జరిగిన తర్వాత రిమైనింగ్ పోస్టుల పైన ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేయవచ్చు, 100% చేయవచ్చు. ఎందుకంటే మే నెల 25కి మన రాష్ట్ర ప్రభుత్వము మన రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజునే భూభారతిని ఇంప్లిమెంటేషన్ చేయబోతుంది. అంటే మే నెల 25 అండ్ జూన్ 2 నాటికి దగ్గర మనకు ఒక 8 రోజుల సమయం ఉంటుంది, 8-9 రోజుల సమయం ఉంటుంది. ఈ 8 రోజులు 9 రోజుల సమయంలోనే ఈ పూర్వ విఆర్ఓలకు అందరికీ పరీక్ష ఫలితాలు ఇచ్చేసి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళందరినీ భూభారతి కింద వాళ్ళందరినీ జీపీఓలుగా తీసుకున్న తర్వాత ప్రభుత్వము మళ్ళొకసారి రివ్యూ చేయవచ్చు ఎన్ని జీపీఓలు ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీగా ఉన్న జీపీఓలు అన్నిటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఏ విధంగా భర్తీ చేద్దాం,
దానికి సిలబస్ ఎట్లా ఖరారు చేద్దాం, ఎంత ఎంత వరకు మనం దీన్ని భర్తీ చేయడానికి స్కోప్ ఉంది అనేది ఉన్నంత అధికారులతో చర్చించే అవకాశం ఉన్నది. మెయిన్గా ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాబట్టి దీన్ని ఖచ్చితంగా రెవెన్యూ ఉన్నత అధికారులతోని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నేను అనుకుంటున్న ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ ఏర్పాటు చేసి మిగతా రిమైనింగ్ పోస్టుల పైన డైరెక్ట్ నోటిఫికేషన్ వేయడానికి అవకాశము గురించి మాట్లాడే అవకాశం అయితే ఉన్నది. అది మనకు అతి త్వరలో ఒక 10 నుంచి 15 రోజుల్లో మిగిలిన రిమైనింగ్ జీపీఓలు గ్రామ పాలన ఆఫీసర్స్ యొక్క పోస్టుల పైన ఒక క్లారిటీ అయితే రాబోతుంది. ఈ క్లారిటీ కోసం వెయిట్ చేయండి. అంతేగాని ఇప్పుడు ఎగ్జామ్ అయిపోవడంతోనే ఎమ్మటే మన నోటిఫికేషన్ మళ్ళీ మిగిలిన పోస్టులకు పడుతుందా అని క్వశ్చన్స్ వేయకండి. ఎందుకంటే ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే మెయిన్గా స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు. స్క్రీనింగ్ టెస్ట్ పెట్టిన తర్వాత ఆ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చాలా కఠినంగా ఉంటుంది. దానికి సంబంధించింది ఎలిమినేషన్ రౌండ్ ఉంటుంది. చాలామంది 6,160 మందిలో చాలామంది ఎగిరిపోతే ఇక మనకి ఎక్కువ పోస్టులు మిగులుతాయి. ఆ పోస్టుల కారణంగా మనకి ఇంకెక్కువ పోస్టులతో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి చాలామంది ఆశపడ్డారు. కానీ డైరెక్ట్ ఇక్కడ ప్రభుత్వమే చెప్తుంది కదా, మనం పూర్వ విఆర్ఏలు విఆర్ఓలతో పెట్టే ఎగ్జామ్ జీపీఓలో వాళ్ళకి కేవలము అది ఒక అర్హత పరీక్ష అండ్ వాళ్ళ నాలెడ్జ్ని గుర్తించే పరీక్ష, అంతే తప్ప ఇక్కడ ఎలిమినేషన్ ఉండదు. ఎవడు పాస్ అయ్యిండు, ఎవడు ఫెయిల్ అయ్యిండు, ఎవడు మెరిట్లోకి వచ్చిండు, ఎవడు మెరిట్లో లేడు, ఎవడు క్వాలిఫై అయ్యిండు, ఎవడు క్వాలిఫై కాలేదు అని గుర్తించే పరీక్ష అయితే కానే కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటంటే జస్ట్ వాళ్ళ నాలెడ్జ్ని, వాళ్ళ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించే పరీక్ష తప్ప ఇది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఎలిమినేషన్ చేసేది కాదు అని చెప్పేసి అంటున్నారు. అయితే మెయిన్గా వీళ్ళు ఒక 2 సాంకేతికమైన కారణాలు ఉన్నాయి. ఆ సాంకేతికమైన కారణాలు ఏంటంటే ఈ పూర్వ విఆర్ఏ పూర్వ విఆర్ఓలుగా వర్క్ చేసిన వాళ్లకు ఇక్కడ సర్వీస్లో వాళ్ళకు వాళ్ళ పూర్వకాల సర్వీస్ కల్పించబడదు జీపీఓలో. అంటే ఇప్పుడు జీపీఓలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఫ్రెష్ సర్వీసు అనేది మొదలవుతుంది. అంటే వాళ్ళు ఏ రోజు ఉద్యోగాలకు ఎక్కుతారో ఆ సంవత్సరం నుండి వాళ్ళ సర్వీస్ మొదలవుతుంది. వాళ్ళు ఇంతకుముందు పూర్వ విఆర్ఓలు విఆర్ఏలు ఇంతకుముందు మనకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, హెల్త్ డిపార్ట్మెంట్లో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు వర్క్ చేసినారు. అక్కడ పనిచేసిన ఒక 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, వాళ్ళ వర్క్ చేసిన ఆ సర్వీసు ఇక్కడ వీళ్ళకి కలిపితే చాలా న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉన్నదని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేసింది. దీనికి విఆర్ఏ విఆర్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అందరూ కోర్టుకు వెళ్తారు. కోర్టులో దానికి సంబంధించిన ఒక పిటిషన్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి. అయితే వాళ్ళకు ఒకవేళ సర్వీస్ కలిపితే వాళ్ళకు రెవెన్యూల వాళ్ళకు బెటర్ అవకాశాలు, ప్రమోషన్స్ ద్వారా కావచ్చు, చాలా రకాలుగా బెనిఫిట్స్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకు పే స్కేల్లో విషయంలో పే స్కేల్ పెరిగే అవకాశం ఉంటుంది. జాబ్ చార్టులో వాళ్ళకు చాలా అవకాశాలు దొరుకుతాయి సీనియర్లు అయితే. సో కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే మీరు ఇలా కత్తే ఫ్రెషర్స్గానే రావాలి, ఫ్రెషర్స్గానే మీ యొక్క సర్వీసు మొదలవుతుంది. మీకు ఇంతకుముందు మీరు ఎక్కడైతే జాబ్ చేస్తారో దానికి సంబంధించిన సర్వీస్ ఇక్కడ ఇంక్లూడింగ్ కాదు, మీరు ఆలోచించుకోనని ప్రభుత్వం ఉన్నత అధికారులు ప్రభుత్వం తేల్చి చెప్పింది. చాలామంది పూర్వ విఆర్ఏలు అందరూ భర్జన పడినారు, చాలా ఇబ్బందులు పడినారు. అసలు ఏం చేద్దాం, వెళ్దామా వెళ్ళొద్దా, వెళ్తే సర్వీస్ కలవదు, వెళ్ళకపోయి ఉంటే మనకి ఇక్కడ ఉంటే ఈ ఇతర డిపార్ట్మెంట్లో వర్క్ చేసినాం కాబట్టి మనకి ఇక్కడ ఇతర డిపార్ట్మెంట్లో మనకు వర్క్ వస్తలేదు. అలా ఆల్రెడీ మనం విఆర్ఏ వర్క్ చేసినాం కాబట్టి అక్కడ మనకు వర్క్ తెలుసు, మనకు అక్కడ ఫీల్డ్ వర్క్ తెలుసు, ఏ విధంగా వర్క్ చేయాలో తెలుసు అని చెప్పేసి చాలామంది ఆలోచించుకొని కొంతమంది ధైర్యం చేసి మాకు పూర్వ సర్వీసు కలవకున్నా నో ప్రాబ్లం, మేము ఇక్కడ ఫ్రెషర్స్గా వెళ్ళినా నో ప్రాబ్లం, కానీ మేము రెవెన్యూలో డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలి గ్రామ పాలన ఆఫీసర్గా అని చెప్పేసి చాలామంది డిసైడ్ అయితే అయి వచ్చారు. ఈ డిసైడ్ అయ్యి వచ్చిన 6,160 మంది పూర్వ విఆర్ఏలకు మే నెల 25వ తారీఖున ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు. వీళ్ళ పరీక్షను జేఎన్టీయూ వారు నిర్వహిస్తున్నారు. జేఎన్టీవీ పేపర్ క్వశ్చన్ను తయారు చేసింది. జేఎన్టీవీ పేపర్ క్వశ్చన్ తయారు చేసి జేఎన్టీవీ పరీక్ష నిర్వహించి జేఎన్టీవీ ఫలితాలను విడుదల చేస్తుంది. విడుదలైన ఫలితాలను జిల్లా కలెక్టర్స్ అందరూ తీసుకొని ఆయా జిల్లాలలో వాళ్ళు సెలెక్ట్ అయిన, అంటే ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ పూర్వ విఆర్ఏలకు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకు కొద్దిగా టైంలో వాళ్ళకు ఒక విధమైన ట్రైనింగ్ డిపార్ట్మెంట్ పరంగా ఇచ్చి వాళ్ళందరికీ నియామక పత్రాలు అందజేసి వాళ్ళందరినీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి పంపించి జీపీఓలుగా వాళ్ళ వర్క్ వాళ్ళ విధులు నిర్వహించుకోవడానికి జిల్లా కలెక్టర్లు అయితే వాళ్ళకు మొత్తంగా అన్ని కూడా సెట్ చేసి పెట్టినారు. మెయిన్గా ఈరోజు చూసినట్టయితే మన దగ్గర ఉన్న ప్రధానమైన సమాచారం ఇదే, ఇంతకంటే పెద్ద సమాచారం అయితే ఏం లేదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
మళ్ళీ నేను చెప్తున్నాను, ప్రతిరోజు నాకు తెలిసిన అనాలిసిస్ ప్రకారం నేను చెప్తున్నా. దాన్ని మీరు వినండి, అప్లై చేసుకోండి. నేను అప్పుడే చెప్పిన ఒకసారి ఏమనంటే, పూర్వ వీఆర్ఏలకు టీజీపీఎస్సీ ఎగ్జామ్ నిర్వహించకపోవచ్చు, అది జేఎన్టీయూ నిర్వహిస్తుంది. మనకు 2019లో గ్రామ పంచాయతీ సెక్రటరీ, జూనియర్ సెక్రటరీ, గ్రామ పంచాయతీ జూనియర్ సెక్రటరీస్ నోటిఫికేషన్ ఒక 9,000తో వచ్చింది. అప్పుడు కూడా మనకు జేఎన్టీయూ ఎగ్జామ్ నిర్వహించింది, జేఎన్టీయూ ఫలితాలు ఇచ్చింది. ఆ విధంగా జరుగుతుంది. ఇక్కడ గ్రామ పాలన ఆఫీసర్స్కి జేఎన్టీయూ ఎగ్జామ్ పెడుతుంది, జేఎన్టీయూ ఎగ్జామ్ నిర్వహిస్తుంది అని చెప్పిన నా యొక్క అనాలిసిస్ పర్ఫెక్ట్ క్లియర్గా జరిగింది. నేను అనాలిసిస్ చేసినానంటే అలా పొల్లు కూడా పోదు, కరెక్ట్ ఉన్నది ఉన్నట్టుగా ఆడ మీ కన్నుల ముందే కనిపిస్తుంది. నా అనాలిసిస్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. నన్ను మీరు ఫాలో అయినట్టయితే మీకు ఒక జెన్యూన్ నిజమైన ఇన్ఫర్మేషన్లే అందజేస్తా. దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి.